టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని బీసీ విద్యార్థుల సంఘం సాయి భాష రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ పిలుపు మేరకు మరియు రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ పిలుపు మేరకు ఈ రోజు ధర్నా నిర్వహించడం జరిగింది. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి భాష ఆధ్వర్యంలో సంగారెడ్డి ఆర్డీఓ ఆఫీస్ ముందు పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే రిలీజ్ చేయాలని ధర్నా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సాయి భాష మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయకుండా విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేలా ఈ రోజు సంగారెడ్డి ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఒకటి కోరుతున్నాం, విద్యార్థులను విముక్తి చేసి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, మరి అలాగే ఈరోజు తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్న కళాశాలలకు కూడా ఈరోజు గౌరవ ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఈరోజు చాలా ఉంది. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి, రిలీజ్ చేయకుండా కళాశాలని యాజమాన్యాలను అప్పుల పాలు చేసి తీవ్రమైన ఇబ్బందులు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వమే. ఈరోజు విద్యార్థులను ఇబ్బంది పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వమే. కాబట్టి ఒకటి కోరుతున్నాం, ఈరోజు బీసీ విద్యార్థి సంఘం తరఫున, పట్టం మాణిక్యం ఫౌండేషన్ తరఫున మేమందరం ఒకటి కోరుతున్నాం. ఈరోజు పెండింగ్లో ఉండే స్కాలర్షిప్లను రిలీజ్ చేసి విద్యార్థులను విముక్తి చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాం. ఇంకొకటి, ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ ముందట మేము ధర్నా చేపడుతుంటే ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అక్రమాలతోటి, అరెస్టులతోటి ఉద్యమాలను ఆపలేరు. ఈరోజు ఎంతమంది అరెస్ట్ చేసినా, ఎన్ని కేసులు పెట్టినా ఈరోజు మా ఉద్యమాలు మాత్రం ఆపాయి. విద్యార్థుల సమస్యల పరిష్కారం కొరకే మా నిరంతర పోరాటం. ఈరోజు ముసి ప్రక్షాళన కోసమై 150,000 కోట్ల వరకు కూడా విద్యార్థులకు ఎవ్వరు కూడా స్కాలర్షిప్లు వచ్చిన పరిస్థితి లేదు. మరి దానికి కారణం ఎవరు? అయితే ఈ రేవంత్ రెడ్డి గారికి కానీ, సీఎం గారికి కానీ లేదు. ఏదైతే మీరు మూసి ప్రక్షాళన అని చెప్పి